8వ జ్యోతిర్లింగం. ఇక్కడ మొత్తం 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు అయితే పెట్టారని చెప్పాను కదా. ఇండియాలోనే మీరు ఎక్కడ చూసుండరు ఇలాంటి గుడిని. ఎందుకంటే ఈ గుడిలో శివాలయాన్ని దర్శించుకోవాలనుకుంటే మీరు మునుక్కుంటూ, నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఒక వాటర్ అనేది ఉంటుంది. మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టయితే ఈ వాటర్‌లో నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట శివుడిని దర్శించుకోవాలనుకుంటే. నాకు తెలిసి మొట్టమొదటి శివాలయం అనొచ్చు ఇలాగ నడుచుకుంటూ వెళ్ళేది వాటర్‌లో. మీ వాటర్ వచ్చేసి కరెక్ట్ పొట్ట వరకు, దాంతో పాటు నా చెస్ట్ వరకైతే వచ్చేస్తున్నాయి వాటర్. దాంతో పాటు ఏంటంటే ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించారు. అది ఎలా ప్రతిష్ఠించారంటే ఆ వాటర్‌లోనే ప్రతిష్ఠించారు. ద్వాదశ జ్యోతిర్లింగాలనేది. మీరు ప్రతి కొంచెం కొంచెం ముందు నడుచుకుంటూ వెళ్ళేంత వరకు మీకు ఒక్కొక్క ద్వాదశ జ్యోతిర్లింగం అనేది కనిపిస్తా ఉంటది. ఒక్కొక్క శివలింగం అయితే. సో, ఆ శివలింగాన్ని దర్శించుకుంటూ అక్కడే ఉన్న వాటర్ గూడా మనం తీసి వేస్తూ ఈ గుడినైతే దర్శించొచ్చు. ఈ గుడి పేరొచ్చేసి భూకైలాస ద్వాదశ జ్యోతిర్లింగ దేవస్థానము గుడి పేరు. సో, ఈ గుడొచ్చేసి మనకి వికారాబాద్ డిస్ట్రిక్ట్ దగ్గరలో ఉంటుంది. తాందూరు విలేజ్‌లో ఉంటుందనమాట. సో, హైదరాబాద్ నుంచి తాందూరు ఒక 100 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఆహ్, సో, ఇప్పుడు మీకు ఎలా వెళ్ళాలనేది చూపిస్తాను. సో, సికింద్రాబాద్ నుంచి మనకి డైలీ తాందూరు వెళ్ళడానికైతే ట్రైన్ అయితే ఉంటుంది. సో, తాందూర్ ఎళ్ళడానికి మనం తిరుపతి ఎక్స్‌ప్రెస్ అనేది ఉంటుంది. మార్నింగ్ 9, 10కి అయితే మనకి తిరుపతి వీక్లీ ఎక్స్‌ప్రెస్ అని ఉంటుంది. ఈ ట్రైన్ అయితే వెళ్తుందనమాట. సో, ఆల్మోస్ట్ 2½ అవర్స్ టు 3 అవర్స్ పట్టేసింది ఈ తాందూర్ రీచ్ అవ్వడానికి, సికింద్రాబాద్ టు తాందూర్. సో, ఫైనల్లీ ఇప్పుడైతే మనం తాందూర్ విలేజ్ దగ్గర అయితే రీచ్ అయిపోయినాం. ఈ తాందూర్ విలేజ్ నుంచి మనకి గుడి వచ్చేసి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. సో, బయటనే రైల్వే స్టేషన్ బయటనే మనకైతే ఆటోస్ అయితే అవైలబుల్‌గా ఉంటుంది. జస్ట్ 4 కిలోమీటర్స్‌కి రూ. 100 అయితే ఆటో వాళ్ళైతే చార్జ్ చేస్తారు. ఒకవేళ మీరు 4 మెంబర్స్ వస్తే. లేదు అనుకుంటే ఈ శివాజీ చౌక్ రైల్వే స్టేషన్ నుంచి శివాజీ చౌక్‌కి జస్ట్ రూ. 20 అయితే చార్జ్ చేస్తారు. శివాజీ చౌక్‌కి అయితే వచ్చేసేయండి. మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది గదా. సో, ఈ శివాజీ చౌక్ నుంచి ఈ లెఫ్ట్ సైడ్‌లో మనకి ఇక్కడ ఆటోస్ అయితే అవైలబుల్‌గా ఉంటుంది. మార్నింగ్ టైమే అవైలబుల్‌గా ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం ఆ టైంకైతే అంతగా ఉండవు ఆటోస్. సో, మార్నింగ్ టైమ్ అయితే మీకు ఈ శివాజీ చౌక్ దగ్గర నుంచే గుడికెళ్ళడానికైతే మీకు ఆటోస్ అయితే ఉంటుంది. సో, నేనైతే నాకు ఆటోస్ మధ్యాహ్నం అయిపోయింది. ఆల్మోస్ట్ 12 అయిపోయింది కాబట్టి నాకు ఆటోస్ అంతా కనిపించకపోతే ఇంకా లిఫ్ట్ అడుక్కుంటూ వచ్చేసాను నేను. సో, ఇక్కడ మీకు కనిపిస్తుంది గదా. భూ కైలాస ద్వాదశ జ్యోతిర్లింగ దేవస్థానం అని జెప్పి ఇక్కడ మనకి చిన్న ఆర్చ్ అయితే పెట్టారు. సో, ఈ శివాజీ చౌక్ నుంచి నేను లిఫ్ట్ తీసుకొని ఇప్పుడైతే గుడి దగ్గరకైతే వెళ్ళిపోతున్నాను. సో, పదండి. ఎవరు బ్రో? హైదరాబాద్. హైదరాబాద్. సో, ఫైనల్లీ మనం హాఫ్ అన్ అవర్ తర్వాత మనమైతే గుడి దగ్గరైతే రీచ్ అయిపోయినాం. సో, ఇక్కడ మీకు కనిపిస్తుంది గదా. భూ కైలాస ద్వాదశ జ్యోతిర్లింగ దేవస్థానము అని చెప్పి. సో, గుడి దగ్గర ఇప్పుడైతే మనం రీచ్ అయిపోయినాం. ఇదొచ్చేసి మనకి ఆర్చ్, గుడి ఆర్చ్. ఈ గుడి ఆర్చ్ లోపల పైన మీకు కనిపిస్తుంది గదా. ఈ అమ్మవారు వచ్చేసి మనకి పార్వతీమాత. ఈ గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకిక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఈ గుడి లోపలికి ఎళ్ళాలంటే మనం రూ. 100 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం వాటర్‌లో ఎళ్తున్నాం గదా. సో, అందుకని రూ. 100 అయితే చార్జ్ చేస్తున్నారు వీళ్ళు పర్ పర్సన్. సో, ఎవరైనా సరే రూ. 100 అయితే పే చేసి మనం ఈ గుడి లోపలికైతే ఎళ్ళాల్సి ఉంటుంది. సో, పదండి. టికెట్ అయితే తీసేసుకున్నాను. టికెట్ తీసేసుకొని ఇప్పుడైతే మనం లోపలికైతే ఎంటర్ రాగానే మనకి అమ్మవార్లు శక్తిమాత. ఈ శక్తిమాతలో మనకి చాలా ఫార్మ్స్ ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది గదా. ఇవన్నీ శక్తిమాత ఫార్మ్స్. సో, ఇక్కడ వచ్చేసి క్రో ఉంది గదా. నాకు తెలిసినంత వరకు ఇది ధూమావతి అమ్మవారని అనుకుంటున్నాను.
ఎగ్జాక్ట్‌గా అయితే నాకు తెలీదు. తెలిస్తే కామెంట్ జేయండి. ఎందుకంటే ఆమె చేతిలో క్రో ఉంది. అంటే ఒక కాకి ఉంది. కాకి ఎప్పుడుంటుంది అంటే ధూమావతి అమ్మవారికి తప్పితే ఎవ్వరికుండదు మోస్ట్‌లీ. అందుకని నేను ఆ అమ్మవారని అనుకుంటున్నాను. సో, ఇదొచ్చేసి మనకి కాళీమాత. సో, ఈ కాళీమాత అని ఎలా తెలుస్తుందంటే, ఈ లెఫ్ట్ చేతిలో ఒక తలకాయ పట్టుకొని తల నరికేసింది ఒకటైతే పట్టుకుంది అమ్మవారు. సో, కాలరాత్రి అనొచ్చు. దాంతో పాటు కాళీమాత గూడా అనొచ్చు. కాలరాత్రి వచ్చేసి మనకి దుర్గామాతలో ఒక ఫార్మ్ అనమాట. 9 ఫార్మ్స్‌లో ఒక ఫార్మ్. ఈవిడైతే దుర్గామాతనే. ఒకటి సరస్వతి మాత అని జెప్పొచ్చు. రెండోది తాంత్రిక్ ఫార్మ్‌లో మాతంగి మాత అని గూడా అనొచ్చు. ఎందుకంటే సరస్వతి మాతదే ఇంకొక రూపం అంటే తాంత్రిక్ ఫార్మ్‌లో. సో, ఇది గూడా అనొచ్చు. సో, ఈ రెండాటిల్లో ఇంకా కన్‌ఫ్యూజనే నాకు. సో, ఇదొచ్చేసి నాకు తెలిసినంత వరకు ఇది అన్నపూర్ణ దేవి అనుకుంటున్నా. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్‌లో ఒకటి ఇలాగా ఉంది. ఏమంటారు ఒక క్రాప్ ఉంటది గదా! మన ఫార్మర్స్‌ది అలాగుంది. సో, నేనైతే అన్నపూర్ణ దేవి అని అనుకుంటున్నాను. ఈ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇప్పుడు బయటికైతే వచ్చాం. ఇప్పుడు ఇలాగ లోపలికైతే ఎళ్ళాల్సుంటుంది గుడి లోపలికెళ్ళడానికి. సో, ఇక్కడ మనకు పెద్ద విగ్రహం అయితే కనిపిస్తా ఉంది. సో, ఆ విగ్రహాన్ని జూసుకుంటూ ఇప్పుడైతే కొంచెం ముందుకైతే వెళ్దాం. సో, ముందుకెళ్ళగానే మనకి ఇక్కడ రైట్ సైడ్‌లో అయితే పెద్ద పెద్ద విగ్రహాలైతే మనకి కనిపిస్తా ఉంటాయి. ఇదొచ్చేసి శివుడిది పెద్ద విగ్రహం అయితే ఉంది. ఆల్‌మోస్ట్ ఒక 50 ఫీట్, 70 ఫీట్ అంత హైట్‌లో అయితే ఉంటుంది. సో, అలాగా నడుచుకుంటూ ఇప్పుడైతే మనం వెళ్దాం. ఇదొచ్చేసి శివుడు ఉంటారు గదా! శివుడి ఎనకాల ఇదంతా ఇలా ఉందనమాట. సో, ఇలాగ నడుచుకుంటూ గుడి లోపలికెళ్తున్నప్పుడు మనకి ఇంకొకటైతే కనిపిస్తుంది శివలింగం అనేది. ఇదైతే చాలా అంటే చాలా పెద్ద శివలింగము. ఈ శివలింగం లోపలనే మనకి చాలా ఒక 100, ఒక 50 శివలింగాలు గూడా ఈ శివలింగం లోపలైతే ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీకిక చిన్న చిన్నవైతే కట్టారిక్కడ. శివలింగం లోపలనే శివలింగాలు. దాంతో పాటు ఇంత పెద్ద శివలింగం గూడా ఇక్కడే ఉంది. అది జూడండి మీకు జూమ్ గూడా జేసి చూపిస్తున్నా. శివలింగం లోపలనే శివలింగం గూడా ఉంది. ఇలాగా అరౌండ్ 1, 2, 3, 4, 5 మొత్తం రౌండ్‌గా ఈ శివలింగాలైతే ఉన్నాయన్నమాట మనకి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. దాంతో పాటు ఇక్కడ మనకి మూడో కన్ను గూడా ఉంది. మూడో కన్ను దాంతో పాటు మనకి విభూది, దాని తర్వాత కింద పానవట్టం అయితే మనకి చాలా చిన్నగా అయితే ఉంది. ఈ చిన్న పానవట్టానికి పెద్ద శివలింగం అయితే ఉంది. అది జూడండి పానవట్టం ఎంతుందో చాలా చిన్నగా ఉంది గదా! ఈ శివలింగం జూడండి. ఈ శివలింగం ఆల్‌మోస్ట్ అంత పెద్దగుంది. అస్సలు ఎక్స్‌పెక్ట్ జేయలే ఇంత పెద్ద శివలింగం జూస్తానని. సో, దాని తరువాత ఈ శివలింగాన్ని గూడా దర్శించుకొని ఇప్పుడైతే మనం గుడి లోపలికైతే ఎళ్ళిపోదాం. గుడి లోపలికెళ్ళే దారిలోనే మనకి ఇక్కడ చాలా విగ్రహాలైతే ఉన్నాయి. సో, ఆ విగ్రహాలను గూడా చూసుకుందాం. సో, శివుడు రావణాసుడికి ఒక శివలింగం అయితే ఇస్తారు. ఆ శివలింగం ఎక్కడ ప్రతిష్ఠ చేస్తే నేనక్కడ కొలుస్తాను అని చెప్పి అంటారనమాట. శివలింగం కైలాసం నుంచి మన రావణాసుడు తీసుకొని వస్తూ ఉంటాడు. దారి మధ్యలో రావణాసుడు అలసిపోయినప్పుడు రావణాసుడికి ఒక చిన్న బాలుడైతే కనిపిస్తాడు. ఆ బాలుడికి ఈ శివలింగం అయితే ఇస్తాడు. దాంతో పాటు ఏం చెప్తాడంటే, "ఈ శివలింగంని కింద పెట్టకు. నేనిప్పుడే వస్తాను" అని చెప్పి రావణాసుడు వెళ్తాడు. కానీ ఆ బాలుడు కిందనే పట్టేస్తాడనమాట. పెట్టేయగానే శివుడు అక్కడ ప్రతిష్ఠుడు అయిపోతాడు. ఇప్పుడు మనం జ్యోతిర్లింగంగా గూడా కొలుస్తూ ఉంటాము. అదెక్కడో గాదు వైద్యనాథ్ జ్యోతిర్లింగం జార్ఖండ్‌లో ఉంటుంది. మార్కండేయులు వారు మార్కండేయులు వాళ్ళు యమధర్మరాజు వచ్చి మార్కండేయులు వారిని తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు మార్కండేయులు వారు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుంటూ ఉంటారు. యమధర్మరాజు వారు ఏసిన పాశం శివలింగానికి దాంతో పాటు మార్కండేయులు వారికి తగిలినప్పుడు ఎప్పుడైతే ఆ పాశం శివలింగానికి టచ్ అయ్యిందో అప్పుడే మనకి శివుడు అందులో నుంచి వచ్చి ఒక్క తన్ను యమధర్మరాజుని తంతే ఆ యమధర్మరాజు చనిపోతారు. సో, ఆ స్టోరీ మీకు చాలా మందికి తెలిసిందే. కన్నప్ప. కన్నప్ప మనకి చాలా మందికి తెలిసిన వారే.
చాలా చాలా పెద్ద భక్తుడు. తన కన్నునే సమర్పించినతను. సో, దాని తరువాత మనకి ఇక్కడొచ్చేసి అయ్యప్ప స్వామి వారు గూడా ఉన్నారు. దాంతో పాటు ఇక్కడొచ్చేసి మనకి శివుడు, ఆంజనేయ స్వామి వారు, అలాగే శ్రీరాములు వారి విగ్రహాలు గూడా ఉన్నాయి. సో, ఇవి గూడా దర్శించుకొని కొంచెం అలాగా ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్‌లో ఇక్కడొచ్చేసి మనకి విష్ణుమూర్తి వారైతే ఉన్నారు. దాని తరువాత మనకి ఇక్కడేమో శివుడు పాటు ఇక్కడ రైట్ సైడ్‌లో మనకొచ్చేసి అర్ధనారీశ్వర స్వామివారు అంటే పార్వతీమాత దాంతో పాటు శివుడు ఇద్దరూ కలిసి ఈ అర్ధనారీశ్వర విగ్రహం అయితే ఉంది. చాలా అంటే చాలా బావుంది. దాంతో పాటు ఇక్కడొచ్చేసి మనకి రైట్ సైడ్‌లో ఈ విష్ణుమూర్తి, దాంతో పాటు పార్వతీమాత, దాంతో పాటు మనకి ఇక్కడ శివుడైతే ఉన్నారు. విగ్రహం అయితే చాలా అంటే చాలా అంటే బావుంది. సో, ఇవన్నీ దర్శించుకొని ఇప్పుడైతే కొంచెం ముందుకెళ్ళిపోదాం గుడి లోపలికి. సో, మీకు కనిపిస్తుంది గదా! ఇక్కడొచ్చేసి మన టికెట్ అయితే ఇతనికైతే ఇచ్చేయాల్సి ఉంటుంది. సో, టికెట్ ఇచ్చేసి మనకి ఇలా చిన్నది చింపేసి ఇస్తాడనమాట. సో, ఇప్పుడు మనం లోపలికైతే ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో, మనకిక్కడ గోపురం అయితే ఉంది గదా! ఇక్కడ ఇద్దరు ద్వారపాలకులు అయితే ఉన్నారు. సో, ద్వారపాలకుల తర్వాత మనకి ఇక్కడైతే మన గోపురం అయితే గూడా ఉంటుంది. ఆ గోపురం పైన శివుడు, పార్వతీమాత, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దాంతో పాటు వినాయకులు. సో, నలుగురు అయితే ఉంటారు. సో, వాటర్ లెవెల్ అనేది చాలా అంటే ఇంతవరకు వచ్చేస్తుంది చూడండి. సో, ఇప్పుడైతే మనం లోపలికైతే వెళ్దాము. ఈ ఇంతవరకైతే మగవాళ్ళకైతే వచ్చేస్తదనమాట. ఆడవాళ్ళకైతే ఇంతవరకు వస్తదంట. సో, ఈ వెనకాల నుంచే ఇప్పుడు మనం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో, పదండి వెళ్ళి ఇక్కడైతే ఇంకా వెళ్ళి మనమైతే దర్శనం అయితే చేసుకుందాం. అలాగే ఇక్కడ మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి కదా! ఆ 12 జ్యోతిర్లింగాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. సో, ఇప్పుడైతే మనమైతే లోపలికెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. ఇంతవరకు ఉంటుందంట మగవాళ్ళకి. ఎళ్ళైతే చూద్దాం పదండి. లోపలికి రాగానే ఇక్కడ ఒక తాబేలునైతే పెట్టారనమాట. సో, ఇక్కడ మీకు కనిపిస్తుంది గదా! నా వెనకాల ఉన్నది విఘ్నేశ్వర స్వామి వారు చూడండి. అలాగే మనకి ఇక్కడొచ్చేసి సరస్వతి మాత వారు కూడా ఇక్కడైతే ఉన్నారు. సో, సరస్వతి మాత పిక్చర్ కూడా చాలా బాగుంది. ఇక్కడి నుంచి లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది. సో, లోపలికి రాగానే చూడండి ఎంతమంది జనాలున్నారో. నేను వచ్చేసి 12 అయిపోయింది. 12కి రాగానే చాలామంది భక్తులైతే ఉన్నారు. దర్శనం అయితే చేసుకుంటా ఉన్నారు. సో, రాగానే మనకి వినాయకులు వారు, దాంతో పాటు ఇక్కడ మనకి నందీశ్వర స్వామివారు, నందీశ్వర స్వామి వారి ముందు మనకైతే శివలింగం అయితే ఉంది. సో, ఇలాగైతే ఉంది చూడండి. వాటర్‌లో ఎళ్ళుకుంటూ దర్శనం అయితే చేసుకోవాలనమాట. సో, ఇప్పుడైతే మనం లోపలికైతే వెళ్దాం. నేను ఒక స్టెప్ దిగుకుంటూ, నడుచుకుంటూ అయితే ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాను. సో, వెళ్తున్న దారిలోనే మనకి ఫస్ట్ శివలింగం అయితే ఉంటుంది. ఇవొచ్చేసి మనకు ముందు చెప్పాను కదా! ఇవన్నీ ద్వాదశ జ్యోతిర్లింగాలు. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటూ ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఒక్కొక్క శివలింగాన్ని దర్శించుకుంటూ అప్పుడు మనం మెయిన్ శివలింగానికైతే దర్శనం అయితే చేసుకుంటామనమాట. సో, రాగానే ఇదొచ్చేసి సెకండ్‌ది శివలింగం. ఈ శివలింగం పక్కన మనకి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అంటే ఆయనను దర్శించుకున్న తర్వాత దాని ఆపోజిట్‌లోనే మనకి ఇక్కడైతే సో, ఇప్పుడైతే మనం ఈ శివలింగానికి ఇదే వాటర్‌తోని మనమైతే జలాభిషేకం అయితే చేస్తున్నాము. కుమార్ కార్తికేయ స్వామి వారికి ఆపోజిట్‌లోనే మనకి విఘ్నేశ్వర స్వామి వారు అంటే వినాయకులు కూడా ఇక్కడ దర్శనం అయితే ఇస్తారు. సో, ఈయనను కూడా దర్శనం అయితే చేసుకొని అప్పుడు మనమైతే ముందుకైతే వెళ్దాం. సో, నా దర్శనం అయిపోయి ఇప్పుడు ముందుకైతే వెళ్దాం పదండి. ఇది ఫస్ట్ జ్యోతిర్లింగం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఫస్ట్ జ్యోతిర్లింగం.
ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఫస్ట్ జ్యోతిర్లింగం దర్శించుకుంటూ ఇప్పుడైతే కొంచెం ముందుకైతే నడుచుకుంటూ వెళ్దాం. ఈ వాటర్ ఎక్కువ ఫ్లో ఉండడం వల్ల ఈ వాటర్ అయితే మనకి ఆల్మోస్ట్ ఏమంటారు చెస్ట్ దాకా అయితే వస్తుంది. ఈ సమ్మర్ టైం అవ్వడం వల్ల కొంచెం వాటర్ అయితే తగ్గిందనమాట, లేదంటే ఎక్కువనే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం లోపలికి నడుచుకుంటూ ముందు వరకు అయితే వెళ్దామా. సో ఇది వచ్చేసి మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలలో సెకండ్ శివలింగం అన్నమాట. సో ఇక్కడ మనమైతే దర్శనం చేసుకొని దాంతోపాటు ఇక్కడ కొన్ని నీళ్ళు అయితే శివలింగం మీద అయితే వేసేద్దాం. అంటే సెకండ్ది ఈ ద్వాదశ జ్యోతిర్లింగం పక్కనే మనకి ఇక్కడ ఒక విగ్రహం అయితే ఉంది. జ్యోతిర్లింగము నా వెనకాల ఉన్నది సెకండ్ జ్యోతిర్లింగం. సో ఈ శివలింగం వెనకాలే దానికి రైట్ సైడ్లో మనకి ఇక్కడ ఇంకో విగ్రహం అయితే ఉంది. ఈ సెకండ్ది అయిపోయాక ఇప్పుడు మళ్ళీ మనం నడుచుకుంటూ వెళ్దామా. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గడపలు. సో ప్రతి గడప ఉంటుంది, ప్రతి గడపకి ఒక్కొక్క కలర్ అయితే వేసారనమాట. ఇది వచ్చేసి పర్పుల్ కలర్లో అయితే ఈ గడపని అయితే పెట్టారు. ఇప్పుడు సెకండ్ జ్యోతిర్లింగం అయిపోయింది. మొత్తం ఏడు వరకు వచ్చిందో అందరికి చాలా మునిగిపోయే స్టేజ్ వరకు వస్తున్నారు. ఆడవాళ్ళు చూడండి, ఆడవాళ్ళు అయితే ఇక్కడ వస్తున్నారు చూడండి, మొత్తం ఇక్కడ వరకు తడిసిపోతుంది. అలాగుంది ఇక్కడ నా మైక్ కూడా పనిచేస్తుందో లేదో తెలియడం లేదు. ఫుల్ అంటే ఫుల్ జనాలు కూడా ఉన్నారు. ఈరోజు వచ్చేసి మంచి మే డే అంట, కార్మికుల డే, దానివల్ల ఫుల్ జనాలు కూడా వచ్చినారు. హర్ మహాదేవ్ హర్ హర్ మహాదేవ్. అయితే ముందుగా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి మూడవ జ్యోతిర్లింగం అంటే మూడవ శివలింగం అయితే ఇక్కడ ప్రతిష్ఠించినారు. ఇప్పుడు మూడో జ్యోతిర్లింగం ఇది నా వెనకాల ఉన్నది. చూడండి, ఆడవాళ్ళందరూ చిన్నపిల్లలందరూ ఎలా ఉందో ఫుల్ ఉన్నారు. నా వెనకాల మొత్తం చూడండి, నా వెనకాల మొత్తం ఇదంతా నా వెనకాలనే. చాలా అంటే చాలా అల్లరి కూడా చేస్తున్నారు పిల్లకలు, మామూలు అల్లరి చేస్తున్నారు. సో ఇప్పుడైతే మనం ఇదే వాటర్తోని జలాభిషేకం అయితే ఈ శివలింగానికి అయితే చేస్తున్నాము. సో శివలింగం మీద అయితే కొన్ని వాటర్ అయితే వేసేసాను. సో ఈ నీళ్ళు వేసేసాక మూడవ శివలింగం దగ్గరే మనకి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ వీరభద్ర స్వామి వారిని కూడా ఒక విగ్రహం అయితే ఉంది. ఇప్పుడు అక్కడ దాని వెనకాలనే ఇక్కడ ఒక విగ్రహం ఉంది. మూడవ ద్వాదశ జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని ఇప్పుడైతే మనం నాలుగవ ద్వాదశ జ్యోతిర్లింగం అంటే ఇక్కడ ప్రతిష్ఠించారు కదా, సో ఇప్పుడైతే దాని దగ్గరికి అయితే వెళ్దామా. సో ఇలాగ నడుచుకుంటూ వెళ్తూ సో ఫైనల్లీ మనం ఇక్కడ దగ్గరకు అయితే వచ్చేసామా.
నాలుగవ ద్వాదశ జ్యోతిర్లింగం దగ్గరికి. ఈ దీని పక్కనే మనకి ఇక్కడ ఒక విగ్రహం అయితే ఉంది. మన శివయ్య ఇంకా పార్వతీమాత వీళ్ళిద్దరైతే ఇక్కడ ఉన్నారు. వీళ్ళిద్దరి దర్శనం చేసుకొని ఇది 4వ జ్యోతిర్లింగం నా వెనకాల ఉన్నది. ఈ 4వ జ్యోతిర్లింగం వెనకాలే మనకి లక్ష్మీ నరసింహ స్వామి వారు కూడా ఉంటారు. సో లక్ష్మీ నరసింహ స్వామి వారిని కూడా దర్శించుకోండి. ఇప్పుడైతే మనం జలాభిషేకం అయితే చేస్తున్నాం ఇదే వాటర్తోనే. కరెక్ట్ ఈ శివుడికి ఆ వెనకాల పానవట్టం సైడ్ మనకి ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి వారైతే ఉంటారు. ఈయనను కూడా దర్శించుకోండి. మొత్తం తడిచిపోయినా మామూలుగా లేదు చూడండి. అసలు మామూలుగా లేదు. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. మీరు అందరూ కూడా రావాలి ఇట్లాంటి వాటికి. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మనకి ఈ జలంలో నడిచే ఇదైతే ఉంది శివుణ్ణి దర్శించుకోవడానికి. అందరూ తప్పకుండా రావాలి ఈ ప్రదేశానికి, వచ్చి శివుణ్ణి అయితే దర్శించుకోండి. సో ఇది వచ్చేసి ఐదవ ద్వాదశ జ్యోతిర్లింగము ఇక్కడ ఉంది కదా. సో ఇది వచ్చేసి మనకి 5వ జ్యోతిర్లింగం. ఈ 5వ జ్యోతిర్లింగానికి దగ్గరే మనకి ఇక్కడ ఈ వెనుకల వాల్మీకి వారు అనుకుంటా. సో వాల్మీకి వారు ఇంకా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ కూడా మనం దర్శనం చేసుకుంది. అప్పుడైతే మనం, నా చేతిలో ఉంది మైక్రోఫోన్, ఏంటంటే మళ్ళీ తడిసిపోతుందేమో అని భయం, దానివల్ల అది ఒకటి అన్నమాట. చూడండి శివలింగం ఇంకా నేను. సో దీని పక్కనే మనకి ఇక్కడ ఇంకొక విగ్రహం అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి ఎవరో మహర్షి లాగా ఉన్నారు. సో ఆ మహర్షిని కూడా దర్శించుకోండి. కరెక్ట్ ఈ శివలింగానికి అటు సైడ్లో మనకి ఇక్కడ ఇంకొక విగ్రహం అయితే ఉంది. నాకు తెలిసి ఇది బ్రహ్మ అని అనుకుంటున్నాను, ఎందుకంటే 4 తలలు ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం ఇక్కడ ఈ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్తోనే మనమైతే జలాభిషేకం అయితే చేస్తున్నాము. సో నేనైతే ఇక్కడ జలంతో అభిషేకం చేస్తున్నాను చూడండి. ఫుల్ జనాలు ఉన్నారు ఈరోజు అయితే, మామూలుగా లేరు. महादेव की जय हो. हर हर महादेव. సో నెక్స్ట్ వచ్చేసి 6వ జ్యోతిర్లింగం. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ క్రోకడైల్ ఉంది. క్రోకడైల్ అంటే మొసలి. సో ఈ మొసలికి ఇద్దరు వాహనాలు అయితే ఉంటాయి. ఒకరు వచ్చేసి మనకి సముద్రపు దేవుడు, సముద్రానికి దేవుడు అయిన వారు వరుణ దేవుడు, ఆయనకి ఉంటుంది. రెండోది వచ్చేసి మనకి గంగామాత అమ్మవారి వాహనం కూడా మనకి క్రోకడైలే అన్నమాట. అలాగే సో ఈ శివలింగం దగ్గరే మనకి అటు సైడ్లో మనకి ఇక్కడ ఇంకొకరు ఉన్నారు. ఈయనను కూడా దర్శించేసుకొని ఎప్పుడైతే మనం ఈ శివలింగానికి కొంచెం జలాభిషేకం అయితే చేస్తున్నాం అన్నమాట. సో ఈ జలాభిషేకం చేసుకుంటూ
ముందుకైతే నడుచుకుంటూ వెళ్దాం పదండి. 6వ జ్యోతిర్లింగం అయిపోయింది. ఇప్పుడైతే 7వ జ్యోతిర్లింగం దగ్గరికి అయితే వెళ్దాం పదండి. ఇప్పుడైతే మనం 7వ శివలింగం దగ్గరకైతే వచ్చేసాము. సో ఈ 7వ శివలింగం దగ్గరే మనం ఇప్పుడైతే జలాభిషేకం కూడా చేసేద్దాం. సో ఇదే వాటర్తోనైతే చాలామంది చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఇదే వాటర్తోనైతే జలాభిషేకం చేస్తున్నాను అనమాట. సో ఇది అయిపోయి దీని లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ ఒక విగ్రహం అయితే ఉంది. ఇప్పుడైతే 7వది కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం 8వ దానికి అయితే వెళ్తున్నాం. 8వ జ్యోతిర్లింగం. ఇక్కడ మొత్తం 12 జ్యోతిర్లింగాలు అయితే పెట్టారని చెప్పాను కదా. సో ఇదన్నమాట. సో ఇప్పుడైతే మనము ఈ 8వ ద్వాదశ జ్యోతిర్లింగం దగ్గరకైతే వచ్చేసాము. సో దీని దగ్గర కూడా మనం కొన్ని జలాభిషేకం అయితే చేస్తున్నాం అన్నమాట. ఇది వచ్చేసి మన 8వ జ్యోతిర్లింగం. ఈ 8వ జ్యోతిర్లింగం వెనకాల మనకి ఇక్కడ కాలభైరవ స్వామి వారు అయితే ఉన్నారు. కాలభైరవుడు. సో కరెక్ట్గా కాలభైరవుడికి ఆపోజిట్లో మనకి ఇక్కడ ఇంకో విగ్రహం అయితే ఉంది. సో ఇక్కడ ఈయనను కూడా దర్శించుకొని ఇప్పుడైతే మనం ముందుకైతే వెళ్దాం పదండి. దగ్గరికి అయితే వచ్చేసినాం గుడి లోపలికి అయితే. చలో పదండి. ఇంకా లాస్ట్ ఒకటి జ్యోతిర్లింగం ఉంది, అది కూడా చూసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ కూడా మనం లాస్ట్ శివలింగం అన్నమాట ఇది. సో ఈ శివలింగాన్ని కూడా ఇక్కడ జలాభిషేకం అయితే చేసుకుంటూ అప్పుడైతే ఇక్కడ ఇదిగోండి ఇక్కడ నేనైతే జలాభిషేకం చేస్తున్నాను. సో ఈ జలాభిషేకం అయిపోయాక మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే ఇక్కడ ఒక విగ్రహం అయితే ఉంది. సో ఇది వచ్చేసి నాకు తెలిసినంత వరకు కుమార్ కార్తికేయ స్వామి వారు. ఈ కుమార్ కార్తికేయ స్వామి వారికి ఆపోజిట్లో మనకి ఇక్కడ ఇంకో విగ్రహం అయితే ఉంది. ఆ విగ్రహం వచ్చేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. నాకు తెలిసినంత వరకు ఇది బుద్ధ భగవానుడు అని అనుకుంటున్నాను. కరెక్ట్ కాకపోతే కింద కామెంట్స్లో చెప్పండి. దాంతోపాటు ఇదిగోండి ఇదే ఎంట్రన్స్ అన్నమాట. ఈ శివలింగం లాస్ట్ శివలింగం. ఈ శివలింగం నుంచి లోపలికి వెళ్తే మనకి మెయిన్ గుడి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి లయనో టైగరో ఈ ఆకారంతోనైతే పెట్టారు కదా, ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ నా వెనకాల ఉంది. సో ఇదే మెయిన్ గుడి అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. మెయిన్ గుడి లోపల దర్శనం అయితే చేసుకోవాలి పదండి. సో లోపలికి రాగానే మనకి ఇక్కడ గంట ఉంటుంది. సో గంటని కొట్టి దాని తర్వాత ఇక్కడ మనకి నందీశ్వర స్వామి వారు ఉన్నారు కదా. సో నందీశ్వర స్వామి వారిని అయితే దర్శనం అయితే చేసుకుందాం. ఇలాగా వెళ్దాం పదండి. ఇక్కడ మనకి నందీశ్వర స్వామి వారు ఉన్నారు కదా.
సో, నందీశ్వర స్వామి వారి ముందు చిన్న విగ్రహం అంటే చిన్న శివలింగం అయితే ఉందన్నమాట. సో, ఈ చిన్న శివలింగంని గూడా దర్శించుకొని అప్పుడు మనం మెయిన్ గుడి దగ్గరికైతే వెళ్దాం. సో, ఈ నందీశ్వర స్వామివారి కరెక్ట్‌గా ఆపోజిట్‌లోనే మన శివయ్య అయితే ఉంటారు. సో, ఇదిగోండి శివలింగాన్నయితే దర్శించుకుందాం. సో, ఇదే మనకి మెయిన్ గుడి. మెయిన్ శివలింగం ఇదే ఈ గుడిలో. శ్రీ 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 ద్వాదశ జ్యోతిర్లింగ దేవస్థానం ఇదే మెయిన్ గుడి శివలింగంది. ఈ శివలింగాన్ని దర్శించుకోవడానికి ఆ వాటర్‌లో అయితే నడుచుకుంటూ వస్తూ ఉంటారు. సో, మనకైతే చాలా అంటే చాలా బావుంది. అక్కడ శివలింగం దాని వెనకాల పిక్చర్స్ కూడా చాలా అంటే చాలా బావున్నాయి. సో, ఇప్పుడు మనకి ఆ గర్భగుడిలో ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తాను. సో, ఇక్కడొచ్చేసి మనకి అర్ధనారీశ్వర స్వామివారు అంటే శివుడు ఇంకా పార్వతీమాత ఇద్దరూ కలిపి ఈ విగ్రహం అయితే ఉంది. విగ్రహం అంటే పెయింటింగ్ సారీ. సో, పెయింటింగ్ అయితే ఉంది. దాని తర్వాత ఇక్కడ ఇంకొక పెయింటింగ్ ఉంది. దాని పక్కనే మనకి ఇక్కడ నటరాజ స్వామివారి పెయింటింగ్ గూడా ఉంది. సో, చాలా అంటే చాలా బావుంది. గుడి లోపల గూడా గర్భగుడి లోపల. సో, ఇంకొకటి గూడా ఉంది. అది చూపించలేకపోతున్నా. బట్ ఇదే మెయిన్ గుడి. మెయిన్ శివలింగాన్ని దర్శించుకొని ఇప్పుడు మళ్ళీ మనం రివర్స్ ఎలాగైతే వచ్చామో మళ్ళీ అలాగే వెళ్ళాలన్నమాట. ఎలాగ వాటర్‌లో అయితే వచ్చామో మళ్ళీ ఇప్పుడు అలాగే వాటర్‌లో నడుచుకుంటూ ఇప్పుడు మనమైతే ఈ బయటికైతే వద్దాం. బయటికి వచ్చాక మనకి ఇక్కడ భోజనాలు గూడా పెడుతున్నారు. సో, ఇప్పుడైతే మన ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. మొత్తం ఏమంటారు మొత్తం నీళ్ళలోకెళ్ళి వచ్చినాం కదా. అరౌండ్ జస్ట్ 5 మినిట్స్‌లో అయితే ఈజీగా వచ్చేయచ్చు. వాటర్ అయితే సమ్మర్ టైంలో అయితే ఎక్కువ లేదు కాబట్టి మనకి ఇంతవరకు అయితే రాలేదు నాకైతే. సో, ఇప్పుడైతే మనం బయట ఉన్న ఏవో ఉన్నాయి విగ్రహాలు కూడా అవి కూడా అయితే దర్శనం అయితే చేసుకుందాం. సో, పదండి. సో, ఈ శివలింగం ఉంది కదా. సో, ఈ శివలింగాన్ని కూడా దర్శించుకోండి. సో, ఈ శివలింగాన్ని దర్శించుకున్న తర్వాత ఇప్పుడు ఎలాగైతే నీళ్ళల్లో నడుచుకుంటూ వచ్చామో ఇప్పుడు అలాగే నీళ్ళల్లో నడుచుకుంటూ బయటికైతే రావాల్సి ఉంటుంది. సో, మనకి భోజనాలు కూడా పెట్టారు కాబట్టి మనమైతే ఇలాగ నడుచుకుంటూ వెళ్దాం వాటర్‌లో. పదండి. మళ్ళీ వాటర్‌లో నడుచుకుంటూ ఈ గుడి బయటికైతే వెళ్దాం. బుద్ధ భగవాన్ అనుకుంటా నాకు తెలిసి ఈ గుడి. నందీశ్వర స్వామి వారు కూడా ఉన్నారు ఇక్కడ. నందీశ్వర స్వామి వారు కూడా. నేనైతే మళ్ళీ జలాభిషేకం చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదే వాటర్ తీసుకొని జలాభిషేకం కూడా చేస్తున్నారు. చాలామంది చేస్తున్నారు, నేను ఒక్కనే కాదు. సో, వాళ్ళని చూసి నేను కూడా ఇలాగైతే చేస్తున్నాను అనమాట. సో, ఇక్కడ అన్ని విగ్రహాలు లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి కదా ఇందాక. సో, ఈ విగ్రహాలను కూడా చూసుకుంటూ ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇది వచ్చేసి పానవట్టం ఉంది కదా. ఇందాక పానవట్టం సైడ్ నేను చూడలేదు, అంత క్లారిటీగా లేకుండే. ఇటు సైడ్ నుంచి వచ్చేటప్పుడు మనకు పానవట్టం క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది మొత్తం శివలింగము. మనం ముందు సైడ్ వచ్చినప్పుడు మనకి పానవట్టం అంత క్లియర్గా కనబడదు. సో, ఇక్కడ వచ్చేసి మనకి పానవట్టం కూడా చాలా క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంది. సో, ఇప్పుడు ఇలాగ ముందుకైతే నడుచుకుంటూ ఒక్కొక్క శివలింగాన్ని టచ్ చేసుకుంటూ అలాగే జలాభిషేకం చేసుకుంటూ వెళ్దాం. పదండి.
హర హర మహాదేవ శంభో శంకర. హర్ హర్ మహాదేవ్. సో అలాగా మనం జలాభిషేకం చేసుకుంటూ ప్రతి శివలింగాన్ని మనం మళ్ళీ వెనక్కి మళ్ళీ బయటికైతే వెళ్తున్నాం అన్నమాట. సో ప్రతి శివలింగాన్ని మళ్ళీ జలాభిషేకం చేసుకుంటూ వెళ్దాము. అప్పుడు మనకి చాలా సంపూర్ణంగా యాత్ర అయినట్టు ఫీల్ అయితే మనకు ఉంటుంది. కాబట్టి నేనైతే అలానే చేస్తున్నా. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు 2 సార్లు జలాభిషేకం చేసుకుంటూ వెళ్తూ వస్తున్నాను అనమాట. హర హర మహాదేవ్. హర్ హర్ మహాదేవ్. హర్ హర్ మహాదేవ్. హర హర మహాదేవ్. महादेव की जय। సో ఇప్పుడు మనం శివుడి గురించి కొంచెం తెలుసుకుందాం. శివుడికి 5 ముఖాలు ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి మనకి సద్యోజాత ముఖము అని అంటారు. రెండవది వామదేవా ముఖము. మూడవది వచ్చేసి అఘోరా ముఖము. నాలుగవది వచ్చేసి తత్పురుష ముఖము. ఐదవది వచ్చేసి ఈశానా ముఖము. ఈ సద్యోజాత ముఖముకి కూడా ఓం నమ శివాయ అని ఉంటుంది మంత్రము. వామదేవ ముఖానికి కూడా ఓం నమ శివాయ. కానీ ఈ అఘోరా ముఖానికి మాత్రం మనకి మంత్రం వచ్చేసి ఓం అఘోరేభ్యో నమః అని అంటారు. అలాగే తత్పురుష ముఖానికి వచ్చేసి ఓం తత్పురుషాయ నమః అని అంటారు. అలాగే ఈశాన ముఖానికి మాత్రం మంత్రం వచ్చేసి మనకి ఓం నమ శివాయ. వరాహలక్ష్మీ నరసింహస్వామి వారు సింహాచలంలో ఉంటారు కదా, ఆయన అన్నమాట మాకు కులదేవుడు. అలాగే ఇప్పుడైతే నడుచుకుంటూ వెళ్దాం. చూడండి వెనకాల ఎట్లుందో, అందరూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారు. హర హర మహాదేవ్. మహాదేవ్ కి జై హో. మహాదేవ్ ఫుల్ వాటర్ ఫుల్ అంటే ఎట్లా పోతున్నారు, ఎక్కినే పడుతున్నాయి అట్లా వెళ్తుంది. సో ఇక్కడ కూడా మనము శివలింగం మీద మనమైతే జలాభిషేకం చేసుకుంటూ మనం నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం కదా. సో ఇక్కడ మనకి ఈ కాలభైరవుడికి ఆపోజిట్లో ఇందాక మీకు చూపించినట్టుగా ఇక్కడ ఒక విగ్రహం ఉంది. ఇక్కడ మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను చూడండి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ విగ్రహం ఏంటో నాకు అర్థం అవ్వడం లేదు. ఇది కుక్కనా లేదంటే ఏం వాహనం అనేది నాకు కరెక్ట్గా తెలియడం లేదు.
ముందుకు అలాగ నడుచుకుంటూ వచ్చేసరికి ఇక్కడ ఇంకో శివలింగం కూడా ఉంది. ఇక్కడ కూడా మనం జలాభిషేకం అయితే చేసుకుంటూ నడుచుకుంటూ అయితే వెళ్దాము. మామూలుగా లేదు జనాలు అయితే ఈరోజు హాలిడే ఇచ్చినారా ఏంటో అందరూ గుంపులు జనాలు అయితే వచ్చేసినారు. మామూలుగా లేదు, అందరూ విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది. మస్ట్ విజిట్ టెంపుల్ ఇది అయితే. ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి కదా, అందరూ అయితే విజిట్ చేయండి. మంచి టెంపుల్ ఇది. ఇక్కడ మా వెనకాల మా వినాయకుడు గారు, మా దుర్గమ్మ చిన్న కొడుకు, మా దుర్గమ్మకి చిన్న కొడుకు ఇక్కడ, మా దుర్గమ్మ వారి పెద్ద కొడుకు ఏమో అక్కడ ఆ వెనకాల కుమారి కార్తికేశ్వరం వారు. ఇక్కడ మా శివయ్య, ముగ్గురు ఉన్నారు. అమ్మవారు ఉంటుంది, అమ్మవారి దగ్గర కూడా వెళ్ళాలి. అమ్మవారు లేకుండా క్రేజీ ఉంది కదా, ఆయన మస్తు ఉంది. హర హర్ మహాదేవ్. క్రేజీ అంటే క్రేజీ ఉంది అసలు. ఎక్సలెంట్ టెంపుల్ ఇది అయితే, మార్విలస్ టెంపుల్. ఎప్పుడు చూడలేదు, క్రేజీ టెంపుల్ ఇదైతే. నా దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అసలు ఈ సమ్మర్ టైం అవ్వడం వల్ల అసలు లిటరల్లీ చెప్తున్నా కదా, నాకైతే మంచిగా అనిపించింది. గర్భగుడి లోపలికి వెళ్ళలేము కానీ మనమైతే ఇక్కడ గుడి, ఇక్కడ 5 ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్నింటిని టచ్ చేసుకుంటూ మనకి మెయిన్ గుడి లోపలికి అయితే వెళ్ళొచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మీరు అందరూ కూడా రావాలి ఈ గుడికి. ఈ గుడికి వచ్చి అందరూ విజిట్ అయితే చేయండి మన హిందువులందరూ. సో ఇప్పుడు మనం భోజనాల దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. 1:30 కల్లా మనకైతే భోజనాలు అయితే పెడతారు ఇక్కడ. టికెట్ మనం 100 రూపీస్ అయితే తీసుకున్నాం కదా, ఆ 100 రూపీస్ అయితే గ్యారంటీ, అది ఆ టికెట్ అయితే పట్టుకోండి అనమాట. ఎందుకంటే ఆ టికెట్ లేకుండా మనకి ఈ భోజనాలు అయితే పెట్టరు. సో ఆ టికెట్ అనేది మస్ట్ ఇంపార్టెంట్. సో కొన్నిసార్లు అయితే అవి కూడా ఎక్స్క్యూజ్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే మనం ఈ భోజనాల దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను వచ్చేసరికి 2:30 అయిపోయింది. 2:30 అయిపోయేసరికి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. కొంచెం రైస్ ఇంకా కర్రీ అయితే మిగిలింది. సో ఇంకా అదే వేసేసుకున్నా. బంగాళదుంప ఇంకా వంకాయ కూర మిక్స్తో కలిపి ఇక్కడ రైస్ కూడా పెట్టారు. దాంతోపాటు మనకి సాంబార్ కూడా మిగిలింది 2:30కి. సో ఇవన్నీ వేసుకొని ఇంకా తినేసి ఇంకా నేనైతే మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోవడానికి అది ట్రైన్ అయితే అవైలబుల్లో ఉంది. 3:50కి ఉంది ట్రైన్. సో బయటనే మనకి ఇక్కడ అన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టయితే ఇక్కడ మన విష్ణుమూర్తి వారు, అలాగే లక్ష్మీదేవి తల్లి, ఇక్కడ వీళ్ళిద్దరు అయితే ఉన్నారు. దాని పక్కనే మనకి ఇక్కడ ఇంకొక విగ్రహాలు, ఇవన్నీ మంచిగా ఉన్నాయి విగ్రహాలు అయితే. సో ఇది వచ్చేసి మనకి శివుడు, దాంతోపాటు పార్వతీమాత, దాంతోపాటు వినాయకుల వారు, దాంతోపాటు పార్వతీమాత దగ్గర ఏమో కుమార్ కార్తికేయ స్వామి వారు. సో వీళ్ళు నలుగురు ఇక్కడైతే మనకి ఇక్కడ విగ్రహాలు అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి, చూడండి మీరే. సో ఇలాగ లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే మనకి ఇక్కడ దత్తాత్రేయ స్వామివారు అనుకుంటా, దత్తాత్రేయ స్వామివారే ఇక్కడైతే మనకి కనిపిస్తున్నారు. దాని పక్కన మనకి ఇక్కడ కుమార్ కార్తికేయ స్వామివారు, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కూడా ఈయననే. సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు లాగా అయితే ఉన్నారు ఇక్కడ.